నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టు అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రం అంతటా అమలు చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్యకు, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలను తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జగన్, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని 688 మండలాల్లో వర్షపాతం లోటు ఉందని జగన్ పేర్కొన్నారు. కోస్తా ప్రాంతంలో కూడా కరువు ప్రభావం కనిపిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 91% లోటు వర్షపాతం నమోదైందని ఆయన ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత పంటలకు నీరు అందిస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చిందని, కానీ రైతులు పెట్టుబడులు పెట్టి పంటల కోసం అష్ట కష్టాలు పడుతున్నారని జగన్ విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన మంత్రులు పబ్లిక్ స్టంట్లకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వం వెంటనే గుర్తించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉంది అన్నది మొట్టమొదటిగా అందరం కూడా ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఆ తర్వాత ఇలాంటి కరువు తీవ్రతలో చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు మీద ఆ తర్వాత అందరికీ కూడా అర్థమవుతుంది ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనే దాని మీద. ఇంత తీవ్రంగా కూడా కరువు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు అంటే జూన్, జూలై, ఆగస్టు నెల 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే, జూన్, జూలై, ఆగస్ట్ 25, 26 తారీఖుల దాకా తీసుకుంటే -52% రాష్ట్రంలో ఈరోజు వర్షపాతం లోటు. వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తూ ఉన్నా కూడా కోస్తా ఆంధ్రాలో -47.18%, రాయలసీమలో -52.36%. ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏది కూడా చేస్తూ అడుగులు పడలేదు. రాష్ట్ర ప్రగతిని, బీసీల అభ్యున్నతిని అడ్డుకునేందుకు తాడేపల్లి పెత్తందారు కుట్రలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారత కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను జీర్ణించుకోలేకనే వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని, వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు,
ఉద్యోగులు ఉపాధి అవకాశాలకు ఆటంకాలు కల్పించేలా తాడేపల్లి నుంచి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. మొత్తానికి రాష్ట్ర ప్రగతితో పాటు బీసీల అభ్యున్నతిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? బీసీ రిజర్వేషన్ని మీకు అంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొన్న అసెంబ్లీలో మేము 34% బీసీ రిజర్వేషన్ని మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినప్పుడు కనీసం మీరు వచ్చి మద్దతు ఇచ్చారా? అంటే బీసీలు బాగుపడుతూ మీకు నచ్చదు, బీసీలని చూస్తే మీకు కడుపు మంట. మీరు చెప్తా ఉన్నారు నేను మంత్రి పదవులు ఇచ్చానని చెప్పి, వాళ్ళని ఒక బాంఛన్ ద్వారా అని చెప్పి మీ కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకున్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు మర్చిపోతారనుకున్నారా? వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ దగ్గర మరి మంత్రిగా ఉన్న వేణుగోపాల్ని కాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మోకాళ్ళ మీద మోకరిల్లి దండాలు పెట్టించుకున్నారే. కనీసం ఒక్క బీసీ వ్యక్తిని మీరు ఏ రోజన్నా మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా? ఏ ఒక్క కార్యక్రమంలో ఉన్నా ఒక బీసీ సోదరుని మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా? కనీసం ఇవన్నీ కూడా చేయకుండా 34% నుంచి 24% దిగజార్చి ఆ రోజు కోర్టులో కేసులు వేస్తే కనీసం మీ సొంత కేసులకైతే కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఇచ్చి మీ కేసులు నడిపించుకున్నారే. కనీసం ఆ రోజున బీసీ సోదరుల మీద రిజర్వేషన్ మీద కేసులు ఇస్తే మీరు ఒక లాయర్ని కూడా పెట్టలేకపోయారే. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరూ కూడా పంపించి మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఇవాళ మీరు మేము బీసీలకి ఏదో ఒనగబోచానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బీసీలను పొట్టన పెట్టుకున్నారు మీరు. 11 రాజ్యసభల్లో మీరు ఇచ్చింది ఎంతమందికి? 4 మాత్రమే మీరు బీసీలకు ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 రాజ్యసభకి నామినేట్ చేస్తే, రాజ్యసభకు పంపిస్తే దాంట్లో 3 ఈరోజు బీసీ సోదరులకు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. జై హో బీసీ అనేది కేవలం నినాదం కాదని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, విధానమని ఎంపీ చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతి, రాజకీయ సాధికారత, ఆర్థిక పురోభివృద్ధి కోసం టీడీపీ ఆవిర్భావం నుంచే కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయడంలో టీడీపీకి ప్రత్యేక చరిత్ర ఉందని, వారి హక్కులు, అవకాశాల పరిరక్షణకు పార్టీ ఎప్పుడూ అండగా నిలిచిందని అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో బీసీలను గుర్తు చేసుకోవడం కాకుండా వారి సంక్షేమాన్ని ప్రభుత్వ విధానాల్లో భాగం చేయడమే టీడీపీ లక్ష్యమని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎంపీ విజయ్ పేర్కొన్నారు. బీసీల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యమే జై హో బీసీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. మొత్తానికి జై హో బీసీ ఒక రాజకీయ నినాదం మాత్రమే కాదు, బీసీల సాధికారతకు, టీడీపీ కట్టుబాటుకు ప్రతీక అని ఎంపీ చింతకాయల విజయ్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీకి. ఒక తల్లికి బిడ్డకి ఉన్న అనుబంధం తెలుగుదేశం పార్టీకి బీసీలకు ఉన్న అనుబంధం. ఎన్ని సంవత్సరాలుగా 45 సంవత్సరాలు పైబడి తెలుగుదేశం పార్టీ అంటే మాది, పసుపు జెండా అంటే మాది అని చెప్పుకునే బడుగు బలహీన వర్గాలు ఈరోజు మనం చూస్తే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ప్రతి ఒక్కరు దేశంలో మాట్లాడతారు. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ హయాంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది బెస్ట్ క్లాస్గా అయింది, బ్యాక్ బోన్గా అయింది. బ్యాక్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా బీసీ అని తయారైందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకు నీ మాట అంటున్నానంటే, ఒకటే ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు. బడుగు బలహీన వర్గాలకి మాటలిచ్చే పార్టీలు ఉంటాయి, చేతల్లో చూపెట్టే పార్టీలు ఉండవు. కానీ అది ఒక్క తెలుగుదేశం పార్టీయే చేతల్లో చూపెట్టి 1987లోనే రిజర్వేషన్ లోకల్ బాడీస్లోని జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా బీసీలో అత్యంత ఉన్నత స్థానంలో ఉండాలి, పదవుల్లో ఉండాలి, డెసిషన్ మేకింగ్లో ఉండాలి, పాలసీ మేకింగ్లో ఉండాలని చెప్పి ఆలోచించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
స్వామివారి దర్శనం అనంతరం హీరో నిఖిల్ తన కొత్త సినిమా స్వయంభూపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి సందేశంతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయ దర్శన విరామ సమయంలో హీరో నిఖిల్, నటుడు సమీర్ హాసన్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి శ్రీవారిపై తనకు అపారమైన విశ్వాసం ఉందన్నారు. తాను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నానని తెలిపారు. త్వరలో స్వయంభూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించిన నిఖిల్ ఈ చిత్రం మంచి సందేశంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. స్వయంభూతో పాటు ఇండియన్ హౌస్, కార్తికేయ 3 చిత్రాలు కూడా వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. మీడియా వారందరికీ నమస్కారం. ఈరోజు చాలా అద్భుతమైన దర్శనం జరిగింది వెంకటేశ్వర స్వామిది. అండ్ నేను వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను చిన్నప్పటి నుంచి. అండ్ నేను ప్రతిసారి సినిమా రిలీజ్కి ముందు కానీ ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు కానీ నేను ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాను. అలాగే ఈరోజు మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారితో వచ్చాను. మా స్వయంభూ సినిమా నుంచి అద్భుతమైన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అనౌన్స్ చేసే ముందు, ఈ అప్డేట్స్ అనౌన్స్ చేసే ముందు దేవుడిని వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని వచ్చాం. అండ్ అలాగే స్వయంభూ ఇస్ కమింగ్ వెరీ సూన్ విత్ అమేజింగ్ అప్డేట్స్ విత్ గ్రేట్స్ ఆఫ్ గాడ్. స్వయంభూ అండి, రైట్ నేను స్వయంభూ అనే మూవీ, దాని తర్వాత ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాం. అలాగే కార్తికేయ 3 కూడా ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో వరుసగా సినిమాలు వస్తున్నాయి. అండ్ దేవుడు దయ ఉంటే డెఫినెట్లీ మంచి సినిమాలతో మీ అందరిని ఇంప్రెస్ చేయడానికి రాబోతున్నాం. ఎస్పెషల్లీ స్వయంభూ ఈ ఇయర్ చాలా మంచి డేట్ రోజు రాబోతుంది. అనౌన్స్ చేసే ముందు యూ వాంటెడ్ టు కమ్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో ఇటీవల 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ చర్చి సెంటర్ వద్ద స్థానికులతో అవగాహన సమావేశం నిర్వహించి శాంతియుత వాతావరణం కొనసాగించేందుకు చర్యలు చేపట్టారు. సత్తెనపల్లి డీఎస్పీ కృష్ణ చైతన్య, సత్తెనపల్లి రూరల్ సిఐ కిరణ్, ఎస్ఐ అనిల్ కుమార్ స్థానికులతో సమావేశమై ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి నమోదైన కేసులు, చేపట్టిన బైండ్ ఓవర్ చర్యలపై ప్రజలకు వివరించారు. ఇకపై ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడవద్దని స్థానికులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీ అంతటా మీరు సోషల్ మీడియాలో ఇంకొక నెగిటివ్ మెసేజ్ ఏమన్నా వచ్చినా దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా ఈసారి చర్యలు తీసుకుంటాం. అర్థమవుతుంది అందరికీ? సో మేము చెప్పినవన్నీ కూడా పాటిస్తారు, ఎటువంటి గొడవలు గటా పెట్టుకోకుండా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మీరు చేశారు, ఇలాంటి గొడవలు పడ్డారు అంటే కనుక ఏం చేయాలో అది చేస్తాను. ఇది మాత్రం అందులో దృష్టిలో పెట్టుకోండి. బాగుపడండి, అర్థం చేసుకోండి. బురకెక్కుతుందా ఒకరికన్నా? నోరు మెదపరు ఏం చేస్తారు, ఏం చెప్పుకుంటారు? మీరు చేసింది ఏం చెప్పుకోలేరుగా, చెప్పుకునే పని మనం చేసింది. ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించుకోవాలా, చక్కగా తయారవ్వాలా, ఆ విధంగా ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకోండి. ఈ దరిద్రాలు కాదు పెట్టుకోవాల్సింది. బాపట్ల జిల్లా పర్చూరులో రైతుల పోరాటం ఉధృతమైంది. తాగునీరు, సాగునీరు కోసం గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. రైతులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించారు. బంద్కు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాయి. రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కార్యకలాపాలను నిలిపివేయించారు. ఇంకొల్లూరు రోడ్, చీరాల రోడ్, చిలకలూరిపేట రోడ్లలో ర్యాలీ నిర్వహిస్తూ గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, భూసేకరణ పూర్తి చేయాలి, నీరే జీవనాధారం, నీరు లేకుంటే రైతుల మనుగడ ప్రశ్నార్థకం అంటూ నినాదాలు చేశారు. అనంతరం చిలకలూరిపేట రోడ్డుపై బైఠాయించిన రైతులు వాహనాల రాకపోకలను అడ్డుకొని నిరసన కొనసాగించారు. నీళ్ళు అనేది లేవు, భూగర్భ జలాలు లేవు. ఏదైనా పొరపాటున తవ్వినా కానీ కట్టిక ఉప్పులు, పోలవరం కట్టినా కానీ, పట్టిసీమ అయినా కానీ, లేకపోతే పెన్నాలో కలిపినా కానీ, బనకచెర్లు అయినా కానీ ఈ ప్రాంతానికి నీళ్లు లేవు. ఎప్పటి నుంచో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు పెదనందిపాడు హై లెవెల్ ఛానల్గా ద్వారా ఈ పచ్చూరు ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని 1936లో ప్రణాళికలు వేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అనేక సార్లు ప్రభుత్వాన్ని, అనేక మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని అడిగారు, సమావేశాలు పెట్టారు, సభలు పెట్టారు. అనేక మంది మేము ఇస్తాం, అదిగో అదిగో అని చెప్పి ప్రాసెస్లో ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ
ఇంతవరకు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు లేవు, వరదలు మాత్రం బాగా వస్తున్నాయి. అది పరిస్థితి. ఇది కాదు, మీరు చెప్పినటువంటి హామీలని అమలుపరచండి. ఈ మధ్యకాలంలో మాకు తెలిసి గత ఎన్నికలలో అప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పాడు. అంతకుముందు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి కాకుమార్ మహాసభలో చెప్పారు. అని అంతకుముందు రోసీ గారు చెప్పాడు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, అనేక మంది ముఖ్యమంత్రులు చెప్పారు. అందరికన్నా కూడా అధికారం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా 1961లో ఈ ప్రాంతానికి నీరిస్తామని చెప్పేసి తీర్మానం చేశారు. అల్లూరి సత్యనారాయణ గారు ఆ రోజున మినిస్టర్గా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతానికి నీళ్లు లేవు. అప్పుడప్పుడు ఆందోళన ప్రత్యక్షంగా చేస్తే పోలీసులు ఏమన్నా లా అండ్ ఆర్డర్ సమస్య, శాంతి భద్రతల సమస్య అని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్ళి కేసులు పెట్టడం, ఎత్తిపడేయటం జరుగుతుంది. మేము అడిగేది ఏం లేదు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఆందోళన తర్వాత కొంత ప్రాంతానికి భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి కొంత ప్రాంతంలో కాలువ తవ్వుతున్నారు. అదే కాలువని ఈ ప్రాంతం కూడా తవ్వండి. మొదటి ప్రణాళికలో కూడా పర్చూరు దాకా అని ఉంది. ఇప్పుడు ఎందుకు ఆపారు? పర్చూరు ప్రాంతం ఏం అన్యాయం చేసింది? ఏం అన్యాయం చేయలేదు, ఏం పాపం చేయలేదు. పర్చూరు ప్రాంతం అని కనీసం పేపర్ ప్రకటన కూడా మీ భూమి తీసుకుంటామని గజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవటం, ఎందుకు ఈ ప్రాంతాన్ని పక్కన పెట్టారు అని చెప్పేటటువంటి ఆందోళనతో ఈ రోజున రైతులందరూ కూడా చేయాలి. వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నేతలు పలు అంశాలపై స్పందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి పగడాల వెంకట రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు, స్థానిక సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలను మీడియా ద్వారా వెల్లడించారు. అంటే ఒలింపిక్స్లో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళు, అదేవిధంగా పాఠశాల క్రీడల్లో పాల్గొన్న వాళ్ళు ఇద్దరిని ఒకే దృష్టితో చూస్తామా? అసలు ఒకే దృష్టితో చూడొచ్చా? సరే, దానిలో తప్పు జరిగినప్పుడు మీరే 2 జీవోలు ఇచ్చి 2 జీవోలు ఎందుకు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? అదే మా టైంలో చెప్తున్నాను. వాస్తవంగా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒకే ఒక్క జీవోతో 2 నెలల కాలంలో 1,30,000 ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా, ఈ రోజుకి మీరు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఏలెత్తి చూపని విధంగా, అంటే మీరు కూడా దానిలో ఎంక్వైరీ వేయలేనంత విధంగా, ఎంక్వైరీ చేసినా ఏమీ తప్పులు జరిగాయని నిరూపించలేని విధంగా, ఈ దేశ చరిత్రలోని ఎప్పుడు లేని విధంగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ అని చెప్పి తెలియజేస్తుంది. అదే ఉంటే మీరు ఆయనే చెప్పారు కదా, ఛాలెంజ్ చేశారు, స్వయాన జగన్ గారే ఛాలెంజ్ చేశారు. ఇప్పుడే చెప్పారు అంజిరెడ్డి గారు కూడా, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. మీరు అది చేయరు. అంటే మీ తప్పుని ఎన్నుకున్నప్పుడు అవతల తప్పు అని చెప్పడం తప్పితే తప్పుని నిరూపించే కార్యక్రమాలు మాత్రం మీరు ఏమీ చేయరు. కాబట్టి అందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏదన్నా ఇప్పుడు గోగుంటపాలెం హత్యల గురించి మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పరు. మిగతా సమాధానమే లేదు దాని గురించి. అలా ఏం జరిగింది, దానిలో నిజ నిర్ధారణ ఏంటి అన్నది ఎవరు ఇంతవరకు ఏమీ మాట్లాడరు. అదేంటంటే పోలీసులను అంటున్నారు, అదేంటంటే మమ్మల్ని అంటున్నారండి. వెన్నుపోట్ల గురించి చాలా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నేను మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, 1987లో మేము మండల్ ప్రెసిడెంట్ అయిన నాటికి తర్వాత జరిగిన 3 నెలల తర్వాత మీరు సర్పంచ్ అయ్యారు. అంటే 87కి ఇప్పటికి 26కి 40 సంవత్సరాల రాజకీయ సంబంధం మంది. కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ కాలం పనిచేసాం. తర్వాత ఈరోజు మీరు తెలుగుదేశంలో ఉన్నారు, మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. కానీ 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేసిన మనిద్దరం రాజకీయాల గురించి, వెన్నుపోట్ల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మీకు నాకు నచ్చిన మెచ్చిన నమ్మకం అయిన దేవుడు ఆంజనేయ మదమంచిపడి ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆడికి పోయి మన ఇద్దరం కూర్చొని వాదనలు చేసుకుందాం. మీ రాజకీయాలు ఏం చేశారు, మీ రాజకీయాలు ఏం చేశారు అరేంజ్ చేయండి, నేనే వస్తా, మీరే రండి, మన ఇద్దరం కూర్చుందాం, ప్రజలకి వివరిద్దాం మన 40 ఏళ్ల రాజకీయాల గురించి. ఇక వెన్నుపోటు అంటావు. ఇవాళ నువ్వు తెలుగుదేశంలో చంద్రబాబు గారిని వెన్నుపోటు అంటున్నావే, నువ్వు అంటున్నావు మేమంటున్నావు అని. కానీ నువ్వెన్నిసార్లు మాట్లాడావు అవన్నీ అవతల పెట్టు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయినానని చెప్తున్నావు నువ్వు. మేము ముఖ్యమంత్రి అయ్యాం, ప్రతిపక్ష నాయకుడేం, ప్రజలతో ఎన్నికయ్యాం, మమ్మల్ని గొడ్డల పార్టీ అంటానికి తప్పు అని నువ్వు అనగలవా? నువ్వు స్పష్టత అనేది నీ దగ్గర లేదు. నువ్వు ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి వెళ్ళి స్పష్టంగా మాట్లాడుతున్నావు, అధికారాన్ని గురించే మాట్లాడుతున్నావు.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక భరోసా అందుతోంది. జగ్గంపేట మండలం కండ్రావులపల్లి గ్రామంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. గ్రామంలోని 12 మంది లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి మొత్తం 5,38,244 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను అందజేశారు. సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పార్టీ భేదాలు లేకుండా అర్హులైన బాధితులకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు కాట్రాలపల్లి గ్రామం రావడం జరిగింది. సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇవ్వడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అక్కడ జగ్గంపేట ఆఫీస్కో లేకపోతే మండల హెడ్ క్వార్టర్కో తీసుకొచ్చి వాళ్ళందరినీ బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకుని ఫస్ట్ టైం కాట్రాలపల్లి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 12 చెక్కులు, ఈ దఫాలో 12 చెక్కులు వచ్చాయి. 12 చెక్కులు 5,34,000 రూపాయలు 12 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకొక 28 చెక్కులు బ్యాలెన్స్ ఉంది, అది తొందరలోనే అవి కూడా రావడం జరుగుతుంది. మొత్తం ఈ దఫా 154 చెక్కులు రావడం జరిగింది. ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఇదే విధంగా వాళ్ళని పలకరించి వాళ్ళ చేతిలోనే చెక్ పెట్టే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ చెక్కులు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, జ్యోతుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని సీఎంఆర్ఎఫ్ని వాడుకోవాలని, ఎలాగైతే నాగేశ్వరరావు ఒక మంచిని పెట్టి ఇక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉందో అవన్నీ తెలుసుకుని వాళ్ళ చెక్కుల రూపంలో వచ్చే వరకు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకుంటున్నందుకు నాగేశ్వరరావుని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇదే విధంగా ప్రతి గ్రామంలోని కూడా ప్రతి నాయకుడు బాధ్యత తీసుకుని వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వేరే విధంగా అయితే డబ్బున్నా లేకపోయినా సరిపోద్ది, కానీ వైద్యానికి మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే జ్యోతుల నెహ్రూ గారు మా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ చేయమని చెప్పడంలో భాగంగానే అందరికీ కూడా చేస్తున్నామని మనవి చేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న నౌమాన్ అలియాస్ మస్తాన్ అనే దొంగను వీరబల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి సుమారు 84.76 గ్రాముల బంగారు నగలు, ఒక కేటీఎం బైక్ తో పాటు ఒక మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి పగలపూట పెయింటర్ గా, రాత్రిపూట చోరీలు చేస్తున్నాడని సిఐ సురేష్ రెడ్డి మీడియాకు సమాచారం వెల్లడించారు. ఇతని పైన గతంలో కడప, అన్నమయ్య, కర్నూలు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 11 చోరీల కేసుల్లో నిందితుడిగా నౌమాన్ ఉన్నాడని సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నౌమాన్ అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టిన రిమాండ్కు తరలిస్తున్నామని సిఐ సురేష్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు 1 గంటకు ఒక గుర్తులేని వ్యక్తి వాళ్ళ ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉండే 1,11,500 రూపాయల డబ్బు మరియు 2 చిన్నపిల్లల బంగారు బ్రాస్లైట్, ఒక 5 బంగారు ఉంగరాలు దొంగతనం చేసినట్టు మాకు కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు 25/8/2026 సుమారు 4:30 PM గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు ఈ కేసుల ముద్దాయి గురించి రాబడిన సమాచారం మేరకు మేము వంగిమల క్రాస్ వద్ద ఎస్ఐ గారు అక్కడ ఉండగా ఒక వ్యక్తి ఒక బైక్ మీద ఉండి ఎస్ఐ గారిని చూసి పారిపోతుండగా ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ సాయంతో అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అతని దగ్గర నుంచి ఆ గోల్డ్ 1.5 తులం గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా డబ్బులు అతను ఏదైతే తీసుకున్నాడో దానికి అతను ఏం చేసినాడంటే, అతని బైక్ ఇప్పుడు ఏదైతే మేము చూపించినామో కేటీఎం బైక్కి ఒక 40,000 రూపీస్ ఫైనాన్స్లో కట్టడం జరిగింది. సెకండ్ హ్యాండ్లో ఒక శాంసంగ్ ఫోన్ S24 అల్ట్రా ఫోను సెకండ్ హ్యాండ్లో ఆ ఫోన్ కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసే కాకుండా అతను 3 కేసులు కూడా మా దగ్గర ఒప్పుకున్నాడు. పొద్దుటూరు 1 టౌన్ కేసు, ఆ కేసులో ఒక బంగారు నల్లపూస, ఒక జత కమ్మలు, లక్ష్మీదేవి డాలరు సుమారు 13 గ్రాములు ఉంటాయి, దాన్ని కూడా రికవరీ చేశాము. ఇంకో కేసు పొద్దుటూరు 1 టౌన్ కేసులోనే సేమ్ కేసు, ఇది వేరే కేసు,
దాంట్లో ఒక బంగారు చైను, తెల్లరాళ్ళ కమ్మలు, 2 పచ్చరాయి ఉంగరాలు సుమారు 35 గ్రాములు దాన్ని కూడా రికవరీ చేశాము. ఇంకో కేసు ఎర్రగుంట్ల కేసులో కూడా ఒక చైను, ఒక బంగారు ఉంగరం సుమారు 20 గ్రాములు మొత్తం కలిపి 84.76 గ్రామ్స్ బంగారు మేము రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఎం మోటార్ సైకిల్, ఆ వెహికల్ను కూడా మేము రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా శాంసంగ్ ఫోన్ ఏదైతే అతని దగ్గర ఉన్నారో దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. తదుపరి అతనికి రిమాండ్ పంపించి నెక్స్ట్ ఛార్జ్ షీట్ వేస్తాం. దీంట్లో ప్రీవియస్గా ఈ కేసులే కాకుండా 11 కేసులు ఉన్నాయి అతని మీద. మొత్తము రాయచోట్లో 4 కేసులు, ప్రొద్దుటూరు 1 టౌన్లో 1 కేసు, ప్రొద్దుటూరు 2 టౌన్లో 3 కేసులు, చిన్న చౌక్లో 1 కేసు, బనగానపల్లిలో 1 కేసు, సీకేదిన్లో 1 కేసు, మొత్తం 11. ఈ ఇప్పుడైతే నేను చెప్పింది కాకుండా ప్రీవియస్గా అతను చేసిన మీద మొత్తం 11 కేసెస్ ఉన్నాయి. అంటే ఇతనికి అమ్మా నాన్న లేదు, ఇంకా జులాయిగా తిరుగుతా ఉన్నాడు ఫ్రెండ్స్తో. ఇతను పెయింటర్ వర్క్ మీద జీవిస్తాడు, ఇతనికి ఊరు లేదన్నమాట. ఇంకా జులాయిగా తిరుగుతా ఉన్నాడు, జల్సాలకి బాగా నాకు అలవాటు పడినాడు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఈద్ మిలాదున్ నబీ పండుగ వేడుకలకు ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. ప్రొద్దుటూరు అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నజీరుల్లా ఫంక్షన్ హాల్ వద్ద నుండి అషారే షరీఫ్ దర్గా వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం అషారే షరీఫ్ దర్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విఎస్ ముక్తియార్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త అందించిన దివ్య సందేశాలను స్మరించుకోవడానికి ఈ పర్వదినం ఒక అద్భుతమైన అవకాశమన్నారు. దయ, సమానత్వం, న్యాయం, కరుణ వంటి విశిష్ట గుణాలకు మహమ్మద్ ప్రవక్త నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని, ఆయన చూపిన ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన కోరారు. యావత్ ప్రపంచ దేశాలన్నీ ఈరోజు నడుచుకుంటూ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రవక్త ద్వారా వచ్చిన ఖురాను ఒక మతాంది కాదు, ఒక కులాంది కాదు. ఆ ఖురాన్ అనేది అందరిది, మొత్తం మా మానవాళి ఆ ఖురాన్ చదివి ఆ ఖురాన్ ప్రకారంగా నడుచుకుంటే ఏ దోషాలు ఉండవు, ప్రపంచంలో ఏ నేరాలు ఉండవు, ఏ దొంగతనాలు ఉండవు. మనిషి నీతిగా నిజాయితీగా బతకడానికి మార్గదర్శకము ఖురాన్. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమంటే, ఖురాను ఒక కులాంది, ముస్లింస్ది, సాయిబుల్ది అనే పేరు లేకుండా ఖురాను ఏ గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలు అన్ని చదివి ఏ గ్రంథం అయితే బాగుంటుందో, ఏ గ్రంథం అయితే ప్రపంచ మానవాళికి మనుగడ ఇస్తుందో ఆ గ్రంథాన్ని మనం చదివి దాని ప్రకారంగా నడుచుకునే విధంగా మనం అంతా ఉండాలని, చేయాలని. పుస్తకాలు బైబిల్ అని, మహాభారతం అని, ఖురాన్ అని అన్నీ ఉంటాయి. ఆ పుస్తకాలన్నీ చదువుకొని ఆ పుస్తకాల్లో ఉండే సారాంశాలు తెలుసుకొని మన జీవన విధానము ఏ దాంట్లో బాగుందో ఆ పద్ధతిలో మనం మానవాళి నడుచుకుంటే భాయి మాదిరిగా స్నేహబంధాలు పెంచుకొని భారతదేశమే కాకుండా ప్రపంచమంతా శాంతి సుఖాలతో ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినాన్ని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అంజుమన్ ద్వారా మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని మిలాదున్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు బుధవారం ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా జమ్మలమడుగులో జామియా మసీద్ ఆస్థానా గౌసియా పీఠాధిపతుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ వైభవంగా సాగింది. చిన్నారులు, పెద్దలు అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని మెయిన్ బజార్, కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్, తాడిపత్రి రోడ్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, పలగాడి మసీదు, అంబా భవానీ ఆలయం మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పీఠాధిపతులు మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను, ఇస్లాం మతం కోసం ఆయన చేసిన కృషిని ప్రజలకు వివరించారు. మిలాదున్ నబీ వేడుకలు శాంతి, సోదర భావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచాయని తెలిపారు. మతాల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తూ శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మిలాదున్ నబీ వేడుకల ఉద్దేశం ప్రవక్త జీవితాన్ని స్మరించుకోవడంతో పాటు ఆయన బోధించిన మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమేనని తెలిపారు. दुनिया में तशरीफ लाकर और ईस्वी के एतबार से 570 ईस्वी में फरवरी के महीने में दुनिया में तशरीफ लाए। आप तशरीफ लाने के बाद जुल्मत दी गए, खता दूर हो गई, हर तरफ मिले नूर ही नूर दुनिया चमकने लगी। आज उसी दिन को हम मना रहे हैं, उसकी खुशबू के साथ आज इस रैली को कामयाब कराएंगे।
కడప వాసులకు ప్రముఖ వాస్కులర్ సర్జన్ డాక్టర్ కార్తిక్ ఆదిరాజు వైద్య సేవలు అందించనున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ కార్తిక్ ఆదిరాజు ఇకపై ప్రతి నెల 4వ మంగళవారం కడపలోని యశోద మెడికల్ సెంటర్ లో రోగులకు అందుబాటులో ఉంటారు. ఈ మేరకు కడప యశోద మెడికల్ సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కార్తిక్ ఆదిరాజు వివరాలను వెల్లడించారు. రక్తం ప్రవహిస్తే ప్రాణం ప్రవహిస్తుంది అనే నినాదంతో రక్తనాళాల వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మధుమేహం, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్ వంటి కారణాలతో రక్తనాళాల్లో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. నడుస్తున్నప్పుడు కాళ్లల్లో నొప్పి, మానని గాయాలు, కాలివేళ్లు లేదా పాదం నల్లబడటం, కారణం తెలియని కాళ్లవాపు, వెరకస్ వెయిన్స్ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. సకాలంలో వైద్యుడిని సంప్రదిస్తే మందులు, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, బైపాస్ సర్జరీ తదితర చికిత్సలతో అనేక సమస్యలను నివారించవచ్చన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కార్తిక్ ఆదిరాజు. నేను యశోద సోమాజిగూడ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను ఒక వాస్కులర్ సర్జన్ని. సో మనకి వాస్కులర్ సర్జరీకి ఇక్కడ కడపలో యాక్చువల్లీ ఏ డాక్టర్స్ లేరు. సో దానికి చాలా యాక్చువల్లీ స్కోప్ ఉంది అండ్ నీడ్ ఉంది ఇక్కడ. సో దానికోసం నేను ప్రతి 4వ ట్యూస్డే ఇక్కడికి వస్తున్నాను. ఓకే, అండ్ మనకి వాస్కులర్ సర్జరీ అసలు ఏంటి అన్నది కూడా చాలామందికి తెలియదు. మీలో ఎవరికైనా తెలుసా వాస్కులర్ సర్జరీ ఏంటి అన్నది? కరెక్ట్. ఓకే, సో ఆ మాత్రమే అందరికీ తెలుసు. బట్ అందులో యాక్చువల్లీ చాలా ఉంది. సో ఏ రక్తనాళాలైనా కూడా దానికి సంబంధించి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, సో దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఆర్టరీస్, వెయిన్స్. ఆర్టరీస్ అంటే మన హార్ట్ నుంచి కిందకి బ్లడ్ వచ్చేది, వెయిన్స్ అంటే అది తిరిగి హార్ట్కి వెళ్ళేది. సో ఈ రెండిట్లో కూడా బ్లాక్స్ ఉన్నా, అవి ఉబ్బినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఉబ్బితే దాన్ని యాన్యూరిజం అంటాం, బ్లాక్స్ ఉంటే దాన్ని మనం దానికి హార్ట్లో ఎలాగ బ్లాక్ అయితే స్టెంట్లు అవి వేస్తాం, సేమ్ థింగ్ అలాగే మేము కూడా కాళ్ళల్లో, చేతుల్లో, పొట్టలో కూడా అట్లా బ్లాక్ ఏమన్నా అయితే స్టెంట్ వేయటం అయినా, బలూన్ యాంజియోప్లాస్టీ చేయటం అయినా, లేకపోతే బైపాస్ సర్జరీ చేయటం అయినా చేస్తాం. సో అదే సేమ్ ట్రీట్మెంట్ హార్ట్లో ఏది చేస్తారో మేము వేరే బాడీ అంతా చేస్తాం అన్నమాట. అండ్ వెయిన్స్లో ప్రాబ్లమ్స్ అంటే మనకి మెయిన్లీ 2 ఉంటాయి. ఒకటి మీరు అన్నట్టు వారికోజ్ వెయిన్స్ ఒకటి, అండ్ ఇంకోటి డీవీటీ అని. డీవీటీ అంటే అది వెయిన్లో మనకి క్లాట్ అవుతుంది. ఆ క్లాట్ వాపుతోటి వస్తుంది. సో చాలామంది ఏంటంటే అది ఓకే వాపే కదా, కొంచెం పెయిన్ ఉంటే మందులు తీసుకుని తగ్గించేద్దామని ఇగ్నోర్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మందులతో తగ్గిపోతుంది, కానీ సమ్ టైమ్స్ ఏంటంటే ఆ క్లాట్ ఎక్కువ ఉన్నప్పుడు అది కొంచెంగా విరిగి పైన లంగ్లోకి వెళ్ళి బ్లాక్ అయ్యి పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అంటాం. అది ఫేటల్ కండిషన్. సో అప్పుడు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇలాంటివి యాక్చువల్లీ గుర్తించడం కష్టం వేరే స్పెషలిస్ట్కి. డీవీటీ అందరికీ తెలుసు, ప్రతి డాక్టర్కి తెలుసు, కానీ ఎలాంటి డీవీటీలు ఇట్లా పల్మనరీ థ్రాంబోఎంబాలిజంకి వెళ్తాయి, ఆ డేంజర్ ఏంటి, ఇవి గుర్తించడం అనేది మనం స్పెషలైజేషన్ చేసి వాస్కులర్ సర్జరీ తెలిసిన వాళ్ళే యూజువల్లీ గుర్తించగలరు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం వేడుకలను కడప జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని అమీన్ హాస్పిటల్ యాజమాన్యం నాయిం బాషా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కడప నగర ప్రజలు, మత పెద్దలు ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, అమీన్ హాస్పిటల్ యజమాని నాయిబ్ బాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త యావత్ మానవాళికి ప్రవక్తగా రావడం జరిగిందని, మహమ్మద్ ప్రవక్త చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. కులం, మతం చూడకుండా ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని కడపలోని ప్రతి వాడవాడలో అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. మరి ఈరోజు కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ముస్లిం సోదరులు ఉన్నారో మరి అక్కడంతా కూడా మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈదే మిలాదు నబీ ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో మా సోదరుడైన నయీం గారు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఈదే మిలాదు నబీ సందర్భంగా మరి విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కులం లేదు, మతం లేదు, అందరికి కూడా
ఈరోజు ఈ విందులో ఆహ్వానించి ఒక మత సామరస్యానికి కడప నగరం ఒక ప్రతీక అనేది మరి ఈరోజు చాటి చెప్పిన వ్యక్తి మరి నయీం గారు. నేను ముందుగా నయీం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ప్రవక్త గారు మరి ఈ భూమిపైకి మరి యావత్ మానవాళికి ప్రవక్తగా మరి ఆయన రావడం జరిగింది. మరి ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆయన మార్గాన్ని అనుసరిస్తారో తన జీవిత కాలంలో ఖచ్చితంగా వాళ్ళ జీవితం ధన్యమైనట్టు. మరి ఇహలోకంలో కూడా మరి వాళ్లకు ఉన్నతమైన స్థానం ఉంటుంది. మరి ఆ రకంగా ఆయన ఆదర్శాలను ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కులం చూడకోకుండా, మతం చూడకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. మరి ఈ సమాజంలో ఈ ఏదైతే భేదభావాలు ఉన్నాయో అవన్నీ కూడా పోవాలంటే మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన ప్రవక్త గారైన ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ముస్లిం సోదరులు ఉన్నారో ప్రతి చోట కూడా మరి అదేవిధంగా మన కడప నగరంలో ఎస్పెషల్లీ వాడన మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మాసం అంతా కూడా మరి అన్నదాన కార్యక్రమాలు అయితేమి, సేవా కార్యక్రమాలు అయితేమి ఎంతో పెద్ద ఎత్తున మరి ముస్లిం సోదరులందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కృషి చేయాలి. మరి ఈ సందర్భంగా మరొక్కసారి మరి ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలను మరి ఆహ్వానించి విందు ఏర్పాటు చేసిన నయీం గారికి, మరి అదేవిధంగా మరి మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికి కూడా మరొక్కసారి ఈద్ మీలాదు నబీ శుభాకాంక్షలు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆగమ శాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహా సంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మహా సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం పునఃప్రారంభించారు. అంతకు ముందు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రొద్దుటూరు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వ్యాపారంలో రెండో బొంబాయిగా, దసరా వేడుకల్లో రెండో మైసూరుగా పేరొందిన ప్రొద్దుటూరు పట్టణాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలో గంజాయి, వ్యభిచారం, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్నారని ఆరోపించారు. గంజాయి నివారణపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. తెల్లవారుజాము నుంచే గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, నియోజకవర్గంలో 500కు పైగా అక్రమ బెల్ట్ షాపులు నడుస్తున్న ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదని అన్నారు. నాడు రెండవ ముంబై, నాడు రెండవ మైసూర్, నేడు గంజాయికి
మొదటి స్థానం. గంజాయి కానీ, మద్యం కానీ, క్లబ్బులు కానీ, వ్యభిచార గృహాలు లేటెస్ట్. ఈ పోయినాయి అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ అవి వినిపిస్తూనే ఉన్నాయి ప్రొద్దుటూరులో వ్యభిచార గృహాలు కూడా. వీటిలో గంజాయికి మొదటి స్థానం ప్రొద్దుటూరు. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా, స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వరదరాజిరెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలా, పోలీస్ అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలి. సమిష్టిగా ఈ ప్రభుత్వంలో సభ్యులైనటువంటి ఎమ్మెల్యే అయినటువంటి వరదరాజిరెడ్డి గారు, పోలీస్ అధికారులు అందరికీ బాధ్యత ఉంది. ఈ ప్రొద్దుటూరు వాసిగా, స్థానిక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, వరదరాజిరెడ్డి గారిని, పోలీసులను. ఈ దుస్థితికి కారణం ఏంది? మా ఊరు ఇంత మత్తుకు బానిస అయ్యేదానికి కారణం ఎవరు? ఈ ప్రొద్దుటూరు మత్తుకు బానిస అయిపోయింది. ఈ ప్రొద్దుటూరు పట్టణం మత్తులో తూలుతూ ఉంది. యువత నిర్వీర్యమైపోతూ ఉంది. వారి శక్తి ఎంత నిర్వీర్యమైపోతూ ఉంది అంటే ప్రజలారా, తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి నిరాశను, నిస్పృహను కలిగించే స్థాయిలో వారి బిడ్డలు భవిష్యత్తు పట్ల ఆకాంక్ష లేకుండా తయారైపోయిన వైనం. చిట్ట చివరకు వివాహ బంధానికి కూడా నోచుకోలేనటువంటి దయనీయమైన పరిస్థితి లేకపోతుంది యువత ఇంకా ఈ బంగాకు వలన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై లీటర్కు 8 రూపాయలు, వంట గ్యాస్ సిలిండర్ పై 89 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 1390 రూపాయలు పెంచిందని తులసిరెడ్డి విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినందున పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ను తగ్గించి అదనపు వ్యాట్, రోడ్డు డెవలప్మెంట్ సెస్ ను రద్దు చేయాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కూడా వాతల ప్రభుత్వాలుగా తయారయ్యాయి. కేంద్రమేమో ఇటీవల ఒక్కొక్క లీటర్ పెట్రోల్, డీజిల్ మీద 8 రూపాయలు పెంచింది. దానికి చెప్పిన కారణమేమి? అంతర్జాతీయ మార్కెట్లో ఈ అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధర బ్యారెల్కు $80 నుండి $120 పెరిగింది. అందువల్ల మనం అక్కడ కొనాలా, ఇక్కడ అమ్మాలి కాబట్టి, అక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ పెంచుతున్నామని చెప్పడం జరిగింది. ప్రజలు ఓకే అన్నారు. కానీ ఇటీవల మళ్ళీ అంతర్జాతీయ మార్కెట్లో తగ్గింది. మళ్ళీ $120 నుంచి $80 ముడి చమురు ధర బ్యారెల్కు తగ్గింది. మరి పెంచినప్పుడు పెంచారు, తగ్గించినప్పుడు తగ్గించాలి కదా, ఆ పని చేయలేదు. అంటే ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఆ పెట్రోల్, డీజిల్ ధరను 8 రూపాయలను వెంటనే తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. రెండవది కూటమి ప్రభుత్వం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు ఏం చెప్పారు? వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో లీటర్ పెట్రోల్, డీజిల్ దాదాపు 6 రూపాయల నుండి 10 రూపాయల వరకు ఎక్కువగా ఉంది. దీనికి కారణం వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్ డెవలప్మెంట్ సెస్. కూటమి అధికారంలోకి వస్తే వ్యాట్ తగ్గిస్తాము, అదనపు వ్యాట్ ఉపసంహరిస్తాము, రోడ్ డెవలప్మెంట్ సెస్ ఉపసంహరించుకుంటూ చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఆ ప్రయత్నమే చేయలేదు. ఇక్కడ ఇమ్మీడియట్గా కూటమి ప్రభుత్వం పెట్రోల్ మీద, డీజిల్ మీద ఎక్కువగా ఉన్న వ్యాట్ శాతాన్ని తగ్గించాలి. రెండవది 4 రూపాయల లీటర్ పెట్రోల్, డీజిల్ మీద అదనపు వ్యాట్ అది ఉపసంహరించుకోవాలి. రోడ్ డెవలప్మెంట్ సెస్ రూపాయలు అది ఉపసంహరించుకోవాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేస్తే దాదాపు 10 రూపాయలు తగ్గుతుంది, కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తే దాదాపు 8 రూపాయలు తగ్గుతుంది. కాబట్టి 18 రూపాయలు లీటర్ పెట్రోల్ మీద, డీజిల్ మీద వినియోగదారునికి ఉపయోగపడుతుంది. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో మిలాదున్ నబీ వేడుకలను పురస్కరించుకొని బుధవారం ఘనంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆస్థాన ఏ గౌసియా పీఠాధిపతి పెద్ద గురువులయ్య తాలూకా ప్రభుత్వ కాజీ గౌస్ పీరా ఖాద్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ శాంతి, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, పీఠాధిపతి గౌస్ పీరా ఖాద్రీ మత గురువులు శాంతి కపోతాలను ఎగురవేసి ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్, తాడిపత్రి రోడ్, ఎంపీ
ఎంపీడీఓ కార్యాలయ రోడ్డు మీదుగా పలగాడి మసీద్ వరకు ర్యాలీ కొనసాగింది. పాత బస్టాండ్ వద్ద మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలగాడి వీధి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పీఠాధిపతులు, మత గురువులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను, ఇస్లాం మతం కోసం ఆయన చేసిన కృషిని ప్రజలకు వివరించారు. మిలాదున్ నబీ వేడుకలు శాంతి, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. فقال الله تبارك وتعالى في الكلام القديم فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بفضل بسم الله الرحمن الرحيم وأما بنعمتك وأما بنعمة ربك فحدث صدق الله العلي العظيم وصدق رسوله النبي الوفي الأمين المجيد الكريم الرؤوف الرحيم ونحن على ذلك لمن الشاهدين والشاكرين والحمد لله رب العالمين. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا وشفيع मिलाद नबी जम्मू उड़ीक में कैसे मनाते थे किसी को मालूम नहीं. साहेब वाला ने रैली शुरू की. कहा आशिकों, बयाना में आने से काम नहीं चलता, घरा में बैठने से काम नहीं चलता, रोडों पे निकलो. सारे आशिकों को एक जगह जमा किया और कहा मस्जिद गौसिया से रैली निकालेंगे और घूमते हुए जाएंगे. फखर के साथ सीना तान कर लब्बैक या रसूल अल्लाह के नारे लगाएंगे. हम लोगों को पता भी नहीं रैली क्या होगी. साहिब वाला ने रैली निकाल कर कहा, बच्चों ये रैली उस वक्त अल्लाह ने फरिश्तों से निकाली थी, सहाबा ने मुस्तफा के आमद में निकाली थी. हम गुलाम मुस्तफा के आने की खुशी में निकालेंगे. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.